ఎస్, ఇది నాకు ట్రైలర్ లాంచ్ కంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ వైపు ఇస్తుంది అనమాట. ఆ రేంజ్లో ఉన్నారు మీరందరూ, ఆ రేంజ్లో ఎనర్జీని ఇస్తున్నారు మీరందరూ. టీంలో ఎంత ఎనర్జీ ఉంటుందో, పూరి సార్లో ఎంత ఎనర్జీ ఉంటుందో, రామ్ గారిలో ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీ కనిపిస్తుంది వైజాగ్లో. సో ఎస్, ఆలస్యం చేయకుండా మనం ట్రైలర్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. యా, రామ్ గారు కౌంట్ బయట సౌండ్ ఆపమనరా. ఇప్పుడు కౌంట్ డౌన్ చెప్పాలా? చెప్పండి. ఆయన చెప్తారు, ఆయన మీరు ఫాలో అవ్వాలి. 5 4 4 3 3 2 2 1 డబుల్ స్మార్ట్ ట్రైలర్ లాంచ్. ప్లే ద ట్రైలర్.
ఆగస్ట్ 15th కి మార్ ముంతా చోడ్ చింత, ఎందుకంటే థియేటర్లోకి వచ్చేస్తుంది డబుల్ స్మార్ట్. మామూలుగా ఇలాంటి సినిమా చేయాలంటే సినిమా మీద ప్రేమ కాదు, సినిమా అంటే ఒక రేంజ్ పిచ్చి ఉండాలన్నమాట, అప్పుడే ఇలాంటిది వస్తుంది మన ముందుకి. సో అందుకే లాస్ట్ టైము 2019లో ఇస్మార్ట్ శంకర్ వచ్చినప్పుడు మనం అన్నాం పూరి సార్ బ్యాక్ అని. ఈసారి అంటున్నాం పూరి సార్ పవర్ బ్యాక్ అనమాట. సో అంత పవర్ఫుల్గా మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది డబుల్ ఎనర్జీతో డబుల్ స్మార్ట్. అఫ్ కోర్స్ టాలీవుడ్ పవర్ హౌస్ అయిన పూరి జగన్నాథ్ గారు, రామ్ పోతినేని గారు, మణి శర్మ గారు, అలీ గారు, ఇలా ఎంతో మంది యాక్టర్స్తో పాటు బాలీవుడ్కి షేర్ సంజయ్ దత్ కూడా కలిసి వస్తే ఇక మామూలుగా కాదు, థియేటర్లో పూనకాలే అనమాట. సో ఆ పూనకాలన్నింటినీ విట్నెస్ చేయడానికి మనందరం రెడీ అయిపోదాం. సో ఆల్రెడీ రెడీ అయిపోయారు, వాటి నుంచి మొదలైపోయింది అనమాట ఆ సెలబ్రేషన్స్. అఫ్ కోర్స్ డిజిటల్లీ ఇప్పటి వరకు సెలబ్రేట్ చేసుకున్నాం దీంట్లో రిలీజ్ అయిన పాటలన్నింటినీ. బట్ ఇవాళ ట్రైలర్ లాంచ్కి వైజాగ్ వచ్చిన తర్వాత అర్థమైంది ఏ రేంజ్ పవర్ ఉంది అని చెప్పి అనమాట. సో మరి అలాగే పూరి కనెక్ట్ CEO విష్ గారు కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే టెంపో వంశీ గారు వెల్కమ్. సో ఆయన కామ్గా కూల్గా కనిపిస్తారు కానీ సినిమాల్లో చూస్తాం భయ్యా. అలీ గారు మీకు ఆ కాస్ట్యూమ్ కంఫర్టబుల్గా ఉంది కదా. అఫ్ కోర్స్ పూరి సార్ సినిమాల్లో అలీ గారి రోల్స్ ఆల్వేస్ చాలా చాలా క్రియేటివ్గా ఉంటాయన్నమాట. మరి ఈసారి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి సరికొత్త అవతారంలో అలీ గారు కూడా వస్తున్నారని చెప్పాలి. ఇక రామ్ గారి గురించి ఏం చెప్తాను చెప్పండి, నజర్ 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 లగేగా. సో క్రేజీ అసలు. ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం నుంచి వేదిక మీద మాట్లాడడానికి ఐ రిక్వెస్ట్ టెంపర్ వంశీ గారు ప్లీజ్ వేదిక మీద రాసిందిగా స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. సో ఎన్నో చిత్రాల్లో ఆయన విలనిజంతో ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారనమాట ఆయన. ఈసారి ఈ చిత్రంలో కూడా మనందరినీ అలరించడానికి మన ముందుకు వచ్చేసిన టెంపో వంశీ గారు. వైజాగ్ ఎలా ఉన్నారు అందరూ? వైజాగ్ అంటేనే ఒక వైబ్. నేనెవరో తెలుసుగా, వాల్తేరు వాసు తమ్ముడు టెంపర్ వంశీ. ఆ బిరుదు ఇచ్చింది మా గురువు గారు పూరి జగన్నాథ్. లవ్ యూ ఆల్. ఇంకా డబుల్ స్మార్ట్ సంగతికి వస్తే కీరి 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 మాకి కిరికిరే అన్నా, లవ్ యూ. రామన్నతో చేస్తే ఒక ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీ. ఐ ఎంజాయ్డ్ అలాట్ అన్న వర్కింగ్ విత్ యూ. ఇంకా ఎక్కువ రోజులు వర్క్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ కావ్య, నైస్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ అలీ అన్న. సో నా గురువు పూరి గారికి నేను ఈ స్థానంలో ఉన్నందుకు, ఇలా మాట్లాడుతున్నందుకు ఆయనే రీజన్. ఆయనకి థ్యాంక్ యూ అనేది సరిపోదు, చాలా చిన్నది. నా శ్వాసకి మధ్యలో ఆయన పేరు ఎప్పుడూ ఉంటుంది. లవ్ యూ సార్. చార్మి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. డబుల్ స్మార్ట్ ఆగస్ట్ 15th కుమ్మేద్దాం. లవ్ యూ ఆల్. బాయ్. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆగస్ట్ 15th కుమ్మేద్దాం. ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోండి, థియేటర్లో డబుల్ స్మార్ట్ని సెలబ్రేట్ చేసుకోండి అనమాట. ఆ రోజు వచ్చేస్తుంది డబుల్ స్మార్ట్. ఏదైతే మనం పూరి సార్ సినిమాల కోసం, పూరి సార్ మార్క్ డైలాగ్స్ కోసం వెయిట్ చేస్తామో అవన్నీ మన ముందుకు వచ్చేస్తున్నాయి. ఎస్పెషల్లీ పూరి సార్ హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఆయన సినిమాలో. మరి ఆ హీరో మనందరం ఇంతగా లవ్ చేసేసే మన రామ్ పోతినేని అయితే ఆల్రెడీ ఆయన్ని ఆ కాంబినేషన్లో చూసి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ కాంబో అయితే అదిరిపోతుంది కదా. అలా అదిరిపోవడానికి థియేటర్లో ఆ వైబ్రేషన్ ఒక రేంజ్లో రావడానికి వచ్చేస్తుంది ఆగస్ట్ 15th డబుల్ స్మార్ట్. సో మరి మణి శర్మ గారు పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్ చూసాం, విన్నాం, బ్లాక్ బస్టర్ ఇచ్చేసాం. మళ్ళీ ఇంకొకసారి ఆ కాంబో బ్లాక్ బస్టర్ అందుకోవడానికి ఈ చిత్రం ద్వారా మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన పాటలు మామూలుగా కాదు, హల్చల్ సృష్టిస్తున్నాయని చెప్పాలి. దాంట్లో ఒక మెలోడీ వచ్చింది, అదే క్యా లఫ్డా, అది చూసేద్దాం. సో లిరికల్ ప్లే ద సాంగ్.
పాటను ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం మనం మనందరికీ ఇష్టమైన హీరోని. సో ఫస్ట్ రామ్ గారి దగ్గరికే వెళ్దాం అనుకుంటున్నాను నేను. అడుగుదామా? ఏమేమి అడుగుదాం? అమ్మాయిలందరూ రెడీగా ఉండుంటారు. ఇప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళ వైపు నుంచే కాదు, నా మనసులో ఇంత అందంగా ఎలా ఉంటారు, ఎలా ఇలా, ఇది క్రైమ్ కదా మరీను. హార్ట్ బ్రేక్ అయితే ఉంటుంది. ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న బ్రేకప్ చెప్పేసి మరీ ఇటు చూడాలనిపిస్తుంది. ఓకే, సో యా, అది నిజం, అది కాంప్లిమెంట్. క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఏంటి అరుస్తున్నారు? అమ్మాయిల నుంచి అరుపులు వస్తున్నట్టున్నాయి అక్కడ. క్వశ్చన్ ఏంటంటే, ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ మాకు తెలుసు, కానీ డబుల్ ఇస్మార్ట్ ఎలా ఉండబోతున్నాడు? ఏదైనా కనిపించినట్టు చెప్పి చెప్పనట్టు అలా ఒక హింట్ ఏమన్నా ఇస్తారని. కనిపించినట్టు చెప్పనట్టు చెప్పడమే థియేట్రికల్ ట్రైలర్. ఏదో ఒకటి. డబుల్ ఇస్మార్ట్లో రామ్ పోతినేని గారికి నచ్చింది ఏంటి? ఆ క్యారెక్టర్ అండి. నాకు ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టర్ అంటే నాకు చిన్న కిక్ ఉంటుంది. వైల్ వాచింగ్ ఇట్ ఆన్ స్క్రీన్, వైల్ ప్లేయింగ్ ఇట్. నాకు ఇస్మార్ట్ శంకర్ చేస్తున్నప్పుడు కూడా ఈవెన్ బిఫోర్ పీపుల్ వాచ్డ్ ఇట్, ఆ క్యారెక్టర్ ప్లే చేయడంలోనే ఒక కిక్ వచ్చింది. ఐ థింక్ దట్స్ వాట్ రిఫ్లెక్టెడ్ ఆన్ స్క్రీన్. నేను అంత ఎంజాయ్ చేశాను కాబట్టి ఆడియన్స్ అంత ఎంజాయ్ చేయగలిగారు అనిపించింది. సో ఐ థింక్ దట్స్ గెటింగ్ బ్యాక్ టు దాట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. రైట్. ఇక పూరి సార్ దగ్గరకు వస్తే, పూరి సార్తో వర్క్ చేయడం, అది కూడా రెండోసారి వర్క్ చేయడం, అది ఎలా అనిపిస్తుంది? స్మూత్గా ఓఆర్ఆర్ మీద ఒక గేర్లో వెళ్ళిపోతున్నట్టు ఉంటుందా, లేకపోతే దుబాయ్లో డీజర్ సఫారీలో వెళ్తున్నట్టు ఉంటుందా? హౌ ఇట్ ఫీల్స్? పూరి గారితో లాస్ట్ టైమే చెప్పాను, అది వేరే కిక్ అది ఆయనతో చేయటం. అంతే కదా. ఐ థింక్ ఇట్స్ వెరీ స్మూత్ సెయిలింగ్ బోట్ అనిపిస్తుంది. అంటే చుట్టుపక్కల ఎంత పెద్ద పెద్ద వేవ్స్ ఉన్నా సరే ఆయన బోట్లో కూర్చుంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఐ థింక్ ఇట్స్ అ ప్లెజర్ ఫర్ ఎనీ యాక్టర్, హిమ్ యాజ్ అ పర్సన్, హిమ్ యాజ్ అ డైరెక్టర్. ఐ థింక్ హీస్ అ స్వీట్ హార్ట్ అండ్ యా, ఇట్స్ ఆల్వేస్ ఆ కిక్ వేరు ఆయనతో పని చేస్తున్నప్పుడు. రైట్. మీ ఇద్దరిలో బిగ్ బుల్ ఎవరు అనేది మేము డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అయిన తర్వాత తెలుసుకుంటాం. కాకపోతే బాలీవుడ్లో బిగ్ బుల్ లాగా సంజయ్ దా. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది రామ్ మీకు? సంజయ్ దత్ గారితో ఇట్స్ హీస్ లైక్ ఎ లెజెండ్ కదండి, అక్కడ కానీ ఎక్కడైనా. సో అండ్ హీస్ సచ్ ఎ స్వీట్ హార్ట్. అసలు ఆయన సినిమాలో క్యారెక్టర్కి బయట దానికి సంబంధం ఉండదు. అండ్ ద వే హీ ట్రీట్స్ పీపుల్ కానీ, అంటే బయటికి తీసుకెళ్తున్నప్పుడు మొత్తం ఆయన చేతికి వదిలేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి రెస్టారెంట్ తీసుకెళ్లారు, ఆయన కొంచెం 5 minutes లేట్ అయితే మొత్తం ఆర్డర్ చేస్తే ఉన్న ఆర్డర్స్ అన్నీ అసలు ఏంటిది అని చెప్పేసి మొత్తం ఒక రెస్టారెంట్ జనరలీ మెనూ కార్డ్ చూసి ఒకటి పెడతాం, ఆయన ఒక మెనూ కార్డ్ ఆర్డర్ చేస్తారనమాట. సో రెస్టారెంట్లో మెనూ కార్డే కాదు, అండ్ రియల్ లైఫ్లో ప్రతిదీ అలాగే ఉంటుంది, వెరీ లార్జర్ దెన్ లైఫ్. అండ్ అంటే ఆయన అప్పుడప్పుడు చూసినప్పుడు అనిపిస్తుంది ఈయన ఏం చూడలేదు లైఫ్లో అని. So I think he is one person who's experienced everything and who has so much grace and who has so much experience with him. And yeah, it's always an honor working with him. And the final question ఒకటి, అదేంటి అంటే, ఇప్పుడు మేము చూసాం ఇస్మార్ట్ శంకర్లో ఒక చిప్ వేయడం అది జరుగుతూ ఉంటుంది, డబుల్ యాక్షన్ కనిపిస్తూ ఉంటుంది. బట్ అలాగే ఒక హీరో చిప్ ఏదైనా వేసుకోవాలంటే అది టాలీవుడ్కి సంబంధించి ఏ హీరో అనుకుంటున్నారు మీరు? దట్ బాడీ లాంగ్వేజ్ కోసం నా చిప్ప ఎప్పుడప్పుడు దుబ్బుతూ ఉంటుంది. సో నా చిప్పే సరిగ్గా పెట్టుకోవాలనిపిస్తుంది అప్పుడప్పుడు. దట్స్ క్రేజీ. పడిపోయిందా అనిపిస్తూ ఉంటుంది, ఎదుకు నా చిప్పే పెట్టుకోవాలి. బట్ లేదు, మీరు పర్ఫెక్ట్. అసలు ఆ మెమరీ కానీ ఆ క్లారిటీ కానీ అసలు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఏం చెప్తాం చెప్పండి. సో ఏదేమైనా ఐ నో August 15th మీరు మామూలు సౌండ్ కాదు, అది ఒక రెయిన్ సౌండ్ వినబోతున్నారు, సక్సెస్ సౌండ్. కావ్య, హలో, హౌ ఆర్ యూ? ఇంత అందమైన అబ్బాయితో ఎప్పుడైనా డైలాగ్ చెప్పేటప్పుడు డైలాగ్ మర్చిపోవడం జరిగిందా? సో ఎలా, ఏమయ్యింది? ఓకే, సో హీస్ మోస్ట్ హ్యాండ్సమ్ గా, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. సో ఎప్పుడైనా డైలాగ్ మర్చిపోవడం అలాంటిది ఏమన్నా, డిడ్ యూ ఫర్గట్ ఎనీ టైమ్ లైక్ డైలాగ్ ఎప్పుడైనా మర్చిపోయారా మీరు? I think my experience with him was obviously very, very fun. I didn't forget a dialogue, but we used to laugh a lot on set, like crack a lot of jokes and stuff like that. So I think we wasted time on that only. We just like simply talking and laughing around. But I don't think I forgot any dialogues as such. But yeah, he's very fun to work with and very easygoing. And okay, I had a blast. This all thing like positive గా వెళ్తుంది కదా, మేమర్స్ కి ఏమీ కంటెంట్ దొరకట్లేదు. వుడ్ యూ లైక్ టు టెల్ us something, naughty thing about Ram? ఏదైనా ఉందా? I don't know any naughty thing about him. Okay, he's very calm and cool. Very calm, cool, nice, fun,
jokey. ఓకే ఇప్పుడు మనం వెరీ నాటీ పర్సన్ దగ్గరికి వెళ్దాము. మోస్ట్ నాటియెస్ట్ పర్సన్. అక్కడ వేదిక మీద అడిగాను క్వశ్చన్ ఆల్రెడీ. కంఫర్టబుల్గా ఉందా అండి కాస్ట్యూమ్? నాకా చాలా కంఫర్ట్గా ఉంది. ఓకే ఓకే. సో పూరి గారితో మీరు చాలా సినిమాలు వర్క్ చేయడం జరిగింది, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. బట్ ఈ సినిమాలో ఏంటి ఆ యూనిక్ రోల్? ఎలా? టీచర్ చూసాం కదా, ఎలా ఉంది? అదిరిపోయింది. దాని గురించి ఏం చెప్తాం? ట్రైలర్ అదిరిపోయింది. యా. సో ఆగస్టు 15వ తారీఖున థియేటర్లో మనకి డబుల్ స్మార్ట్ ఏంటనేది తెలుస్తుంది. రైట్, ఇంకెళ్ళిపోదాం వేదిక. సినిమా బోలేగా, సినిమా మైనే బోలేగా, సినిమా బోలేగా, बोलेगा बोलेगा एकदम బ్లాక్ కే సాత్ బోలేగా. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు స్టెప్ మార్ అన్న పాట మీద పర్ఫామ్ చేయడానికి గ్లోబల్ డాన్స్ టీమ్ వచ్చేసేయండి అమ్మా. నేను మళ్ళీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని పిలవడం ఎందుకు, మీరే మధ్యలోకి వచ్చేసేయండి డైరెక్ట్గా. ప్లే ద సౌండ్.